నమస్తే కెన్ మీడియా ప్రేక్షకులకు స్వాగతం. నేను ఈరోజు ఈ వీడియోలో మీకు చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే, నిన్న జరిగిన ఐఏఎస్ ఐపీఎస్ మీటింగులో ఐఏఎస్ ఐపీఎస్ల యొక్క బాధ్యతను గుర్తు చేస్తూ 1995 నాటి చంద్రబాబును చూస్తారని చెప్తున్న చంద్రబాబు నాయుడు గారు. అంటే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నిన్న అమరావతిలో జరిగినటువంటి రాష్ట్రంలో ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో జరిగినటువంటి సమావేశంలో ముఖ్యమంత్రితో పాటుగా అన్ని శాఖల మంత్రులు కూడా పాల్గొనడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఐఏఎస్ ఐపీఎస్లతో ఆంధ్ర ఐఏఎస్ ఐపీఎస్లు అంటే ఢిల్లీలో చాలా గౌరవం ఉండేది, కానీ ఇప్పుడు అటువంటి గౌరవ భావాలు లేవు. నా టైంలో పనిచేసినటువంటి ఐఏఎస్ ఐపీఎస్లు కేంద్రంలో కార్యదర్శులుగాను మరియు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గాను నియమితులయ్యారు. ఇప్పుడు ఎందుకు అటువంటి ఉత్సాహం పనితనము తగ్గింది అని ప్రశ్నించడం జరిగింది. వాస్తవంగా ఈ సమావేశంలో ఐఏఎస్ ఐపీఎస్ను ఉద్దేశించి మాట్లాడుతూ, నాకు ఎటువంటి కక్ష సాధింపు చర్యలు లేవు, మా ప్రభుత్వం ఎటువంటి కక్ష సాధింపు చర్యలకు దిగబోదు, కానీ తప్పు చేసిన వాళ్ళని క్షమించము, తప్పు చేసిన వాళ్ళని ఖచ్చితంగా శిక్షిస్తాము, తప్పు చేసిన వాళ్ళని శిక్షించకపోతే అది ప్రభుత్వ అసమర్థత అవుతుంది అని చెబుతూ కలెక్టర్లను ఎస్పీని సున్నితంగా హెచ్చరించడం జరిగింది. ఇంతకుముందు జరిగిన సమావేశాల కంటే కొంచెం భిన్నంగా ఈ సమావేశం జరిగింది. అదేవిధంగా మంత్రులు ఏ విధంగా అయితే కార్యదర్శుల్ని పిఆర్ఓలను ఏర్పరచుకున్నారో, మీరు జిల్లా లెవెల్లో మీరు కూడా పిఆర్ఓలను ఏర్పరచుకొని గ్రామీణ లెవెల్లో మంత్రులు, కలెక్టర్లు, కార్యదర్శులు పర్యటిస్తూ వాస్తవాలను తెలుసుకొని ప్రజలకు చేరువవ్వాలి అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇంతకుముందు జరిగినటువంటి ప్రభుత్వాలు అన్నిటి ఒక లెక్క, ఇప్పుడు ఇక నుంచి జరగబోయే ప్రభుత్వ విధానం డిఫరెంట్గా ఉంటుంది. 1995లో ఉన్నటువంటి చంద్రబాబును మీరు చూస్తారు, ఆకస్మిక తనిఖీలు ఉంటాయి, అన్ని ప్రభుత్వ కార్యాలయాలతో పాటుగా అంగన్వాడీలు అటువంటి శాఖల్లో కూడా ఆకస్మిక తనిఖీలు ఉంటాయి, ఎవరు తప్పు చేసినా క్షమించేది లేదు, బాగా పనిచేసే వాళ్ళని ప్రోత్సహిస్తాను, తప్పు చేసిన వాళ్ళని ఖచ్చితంగా శిక్షిస్తాము, మీరు మీ జిల్లా లెవెల్లో మీ పరిధిలో మీరు బాగా పనిచేస్తూ ఉంటే ప్రభుత్వం నుంచి ఇబ్బందులు రాకుండా 5-6 సంవత్సరాల పాటు కొనసాగించడానికి కూడా మేము సిద్ధమే, కానీ బాగా పనిచేయకపోతే వెంటనే మార్చేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ ఐఏఎస్ ఐపీఎస్లకి దిశానిర్దేశం చేస్తూ అన్ని శాఖల్లో మీరు పట్టును సంపాదించుకొని ప్రజల నుంచి వినతులు స్వీకరించి ఆ ప్రజా వినతుల్ని వెంటనే పరిష్కరించే మార్గం కనుగొనాలి, ప్రధానంగా భూ సమస్యలను వెంటనే పరిష్కరించాలి, అదేవిధంగా ఇండస్ట్రీలు పారిశ్రామిక కారిడార్లను వెంటనే గుర్తించి దాని మీద శ్రద్ధ పెట్టి ఎంఎస్ఎంఈలను కూడా బాగా అభివృద్ధి చేసి వాళ్ళకి తగిన ప్రోత్సాహాలు ఇచ్చి అభివృద్ధి చేయాలి అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ ఐఏఎస్ ఐపీఎస్ల యొక్క మీటింగులలో వివిధ శాఖల్లో ఉన్నటువంటి అన్ని విషయాలను ఒకే రోజు చర్చించడం జరిగింది. యాక్చువల్ చంద్రబాబు నాయుడు యొక్క పాత చంద్రబాబు నాయుడు ప్రకారం అయితే 3 రోజుల పాటు జరపవలసిన సమావేశాన్ని నేను ఒక్క రోజులో ముగించేయడం జరిగింది. అంటే ముందుగానే చెప్పారు, నేను సుదీర్ఘంగా సమావేశాలు పెట్టను, ఏదైనా కూడా 45 నిమిషాలు నుంచి గంటన్నర, మ్యాక్సిమం గంటన్నర లోపు సమావేశాలన్నీ కూడా పూర్తిగా ఏ శాఖలోనైనా ఆ టైం తీసుకొని మొత్తం సమావేశాలు సాయంత్రంలో ముగించాలనే ఉద్దేశంతో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 9:30 దాకా జరగడం జరిగింది. సమావేశం మొత్తం చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా కూడా జరిగింది. ఈ సమావేశానంతరం ఏర్పాటు చేసినటువంటి సమావేశాలలో భోజనాలు చేస్తూ అనేక మంది ఐఏఎస్ ఐపీఎస్లు చంద్రబాబు దగ్గరకు వచ్చి మాట్లాడటం జరిగింది. ఈ సమావేశంలో కొంతమంది కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజలు అడిగినటువంటి విషయాలు మేము ఏదైనా చేయాలనుకుంటే మా దగ్గర ఎటువంటి నిధులు లేదు అనేది చంద్రబాబు దృష్టికి తేవడం జరిగింది. ఆ మీద వెంటనే ప్రతి కలెక్టర్కి కూడా మేము 5 కోట్లు ఇస్తాము,
ఈ 5 కోట్ల నిధిని మీరు మీకు వచ్చినటువంటి ఇబ్బందులు, మీకు వచ్చినటువంటి ప్రజల యొక్క సమస్యల్ని, ప్రజల యొక్క పనుల్ని వెంటనే పరిష్కరించండి. మీకు 5 కోట్లు మేము వెంటనే రిలీజ్ చేస్తామని వాళ్ళకి హామీ ఇవ్వటం జరిగింది. ఇది చాలా మంచి వాతావరణం. అంటే కలెక్టర్ పరిధిలోనే, కానీ ఈ 5 కోట్లలో జరిగే పనులన్నీ కూడా ఇది పొలిటికల్ గవర్నెన్స్ కాబట్టి మంత్రులు, ఎమ్మెల్యేల యొక్క ఆధ్వర్యంలోనే జరగాలి, మాకు పొలిటికల్ మైలేజీ రావాలి అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రతిపక్షం విమర్శించే అనేక అసత్య ఆరోపణల్ని మీరు పిఆర్ఓల ద్వారా వెంటనే ఖండించాలి, మీ శాఖ పరిధిలో మీరు ఖండించాలి, ప్రజలకు వెంటనే నిజ నిజాలు తెలియజేయాలని చెప్పడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం యొక్క ఉద్దేశాన్ని, ప్రభుత్వం యొక్క పనితనాన్ని మొత్తాన్ని పూర్తిగా కలెక్టర్, ఐఏఎస్, ఐపీఎస్లకు అర్థమయ్యే విధంగా ఒక రోజులోనే చెప్పేయడం జరిగింది. మా ప్రభుత్వ విధి విధానాలు ఇవి, మేము ఎక్కడ రాజీ పడం, తప్పు చేయము, మేము తప్పు చేసినా కూడా మీరు ప్రశ్నించండి, మీరు తప్పు చేస్తే మేము ఉపేక్షించం, తప్పులు జరగకూడదు, ప్రజలకు మేలు జరగాలి అని స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎక్కడైనా తప్పు జరుగుతుంటే వెంటనే మా దృష్టికి తీసుకురండి. ఐఏఎస్, ఐపీఎస్లు కూడా సరైన మాటలతో మీ హోదాని ప్రదర్శించొద్దు, ఎటువంటి ట్రాఫిక్ నిబంధనలు పెట్టకూడదు, ప్రజలకు చేరువవ్వాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వం యొక్క ఉద్దేశాన్ని స్పష్టంగా వాళ్ళకి చెప్పడం జరిగింది. దీనితో ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసులు కూడా చాలామంది హ్యాపీగా ఫీల్ అవడం జరిగింది. ఎందుకంటే వాళ్ళకి మంచి చేద్దామని, ఉత్సాహంగా పనిచేద్దామనే ఉద్దేశం ఉన్నప్పటికీ కూడా వాళ్ళ చేత చేయించుకునేటటువంటి అభ్యర్థి, చేయించుకునేటటువంటి ముఖ్యమంత్రి లేక ఎన్ని రోజులు ఎదురు చూసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఈ మీటింగ్ అనేది చాలా ఉత్సాహాన్ని ఇచ్చింది, చాలా ఆనందాన్ని నింపింది. వాళ్ళలో ఉన్న ఐఏఎస్, ఐపీఎస్ యొక్క పవర్ అనేది బయటికి రావడం కూడా జరిగింది. ప్రభుత్వానికి పట్టుకొమ్మలు, ప్రభుత్వానికి గుండెకాయ లాంటి వాళ్ళు ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడా కూడా తప్పు చేయకూడదు. వాళ్ళన్ని ప్రభుత్వం యొక్క పథకాలను కానీ, ప్రభుత్వం యొక్క ఉద్దేశాలను కానీ ప్రజలకు చేరువ చేసేటటువంటి సమన్వయకర్తలు ఐఏఎస్ ఆఫీసర్లే.